హలో పీపుల్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మనం ఒక కొత్త దేశంలో ఎంటర్ అయిపోయి ఆ దేశంలోని రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దానికి ఈరోజే ప్రారంభించేస్తున్నాం. ఈ వారం అంతా మనం ప్రయాణించబోతున్నాము జర్మనీలో. జర్మన్స్ ఎక్కువగా పొటాటోస్ తింటూ ఉంటారు. చాలా అథెంటిక్ ఫుడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ ఫుడ్ అయినా ఏ కుజీన్లో అయినా ఎక్కువగా వీళ్ళు యూస్ చేసేది మాత్రం పొటాటోస్ ఉంటాయన్నమాట. నిజానికి మనము రైస్ని ఎంత విరివిగా వాడుతూ ఉంటామో అంత విరివిగా వీళ్ళు పొటాటోస్ వాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం చేసుకోబోయే డిషెస్లో కూడా పొటాటోస్ ఉండడం కానీ అకంపనమెంట్ మీద ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టైల్లోనే జర్మన్ ఫుడ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఈ వారం అంతా కూడా జర్మన్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కాబట్టి వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి జర్మన్ వీక్. ఈ జర్మన్ వీక్లో మొదటగా మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ డిష్ అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ డిష్ అనేసరికి ఎలా ఉంటుందంటే హోల్ మీల్ దీంట్లోనే ఉన్నట్లుగా ఉంటుంది. అంటే మనం వేరే స్టైల్స్ కానీ లేకపోతే వేరే డిషెస్ని కానీ యాడ్ చేసుకునే పని లేకుండా ఒకే డిష్లో కంప్లీట్ మీల్ని కంప్లీట్ చేసేయచ్చు అన్నట్లుగా ఉంటుందన్నమాట. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే పాన్ ఫ్రైడ్ పొటాటోస్ విత్ ఎగ్. పాన్ ఫ్రైడ్ పొటాటోస్ విత్ ఎగ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పార్స్లీ, కోడిగుడ్లు, బంగాళాదుంపలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, ఇంకా చీజ్. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ డిష్ అని చెప్పి అన్నాం కదా. బ్రేక్ఫాస్ట్ డిషెస్ అనేసరికి మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చేసుకోవడానికి టైం తక్కువ పడుతుంది. రెండోది, ఏదైనా హడావిడిలో ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాము, లేకపోతే ఎవరైనా వెంటనే ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఫాస్ట్గా తయారు చేసి పెట్టాలి, లేకపోతే ఇంటికి వచ్చిన పిల్లలకు వండి పెట్టాలి, లేకపోతే మనం కూడా ఎక్కడో పని చేసుకొని ఫాస్ట్గా ఇంటికి వచ్చాము, అప్పుడే ఇంటికి వచ్చాము, వెంటనే ఏదో ఒకటి తయారు చేసుకొని తినేస్తే సెట్ అయిపోతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలాంటి డిషెస్కి ప్రాధాన్యత ఇవ్వచ్చు. చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఫాలో అయిపోతూ ఉండండి. ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేకపోతే స్టైల్ కావచ్చు, రెగ్యులర్గా మనం ఇంట్లో ఫాలో అయ్యేదే ఉంటుంది కాబట్టి వండుకోవడం కూడా తేలిగ్గా ఉంటుంది. ఓకేనా, మొదలు పెట్టేసుకుందాం. మొదటగా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. నెక్స్ట్ కటింగ్స్. గార్లిక్ చాప్ చేసుకుంటున్నాను. ఓకే, చాప్డ్ గార్లిక్ అలా గిన్నెలో తీసేసుకొని దీంతోపాటు ఇంకా ఉల్లిపాయలు వగేరాలు కూడా చాప్ చేయాలి కాబట్టి అవి కూడా చాప్ చేసేసుకుందాం. ఎక్కువ వరకు డిషెస్ ఇలాగే ఉంటాయి జర్మన్లో. చాలా సింపుల్ డిషెస్ ఉంటాయి. దాంతోపాటుగానే పొటాటో మిక్స్తో ఉంటాయి. ఇప్పుడు పెనము వేడైపోయింది కాబట్టి కొద్దిగంత ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. కాస్త మిగిల్చుకున్నా దేనికంటే ఆమ్లెట్ కోసం. మిగిలినంతా కూడా ఆయిల్ వేసేసి దీంట్లో వెల్లుల్లి వేస్తున్నా. అండ్ దెన్ ఆనియన్. కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ వేసేసి సాటే చేసుకోవాలి. పొటాటోస్ని వెడ్జెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అందులోనూ కొద్దిగా చిన్న సైజ్ వెడ్జెస్ చేస్తున్నా సో దట్ ఈజీగా ఫ్రై అవుతాయని. ఇవి బాయిల్ చేసినవి కాదండి, ఫ్రెషే వాడుతున్నాము. రెడీ.
ఇప్పుడు ఈ పొటాటోస్ని ప్యాన్లో వేసుకుందాం. అలా ఫ్రై అవుతూ ఉంటుంది. నౌ సరిపడా ఉప్పు ఇంకా పెప్పర్ వేసుకుందాం. డన్. ఇంకొద్దిగా సాట్ అయితే సరిపోతుంది. ఈలోపు ప్యారలల్గా మనం ఆమ్లెట్ కూడా వేసుకోవాలి. దానికోసం కూడా ఇంకో పెనం పెట్టేసుకుంటాను. కొద్దిగా పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇంకో పొయ్యి మీద ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ ఏం చేస్తామంటే సన్నీ సైడ్ అప్ అంటాం కదా, అలా సన్నీ సైడ్ వేస్తాము. మిక్స్ చేయమన్నమాట. లోపల ఎల్లో అలాగే కనిపించే విధంగా ఉన్నట్లయితే తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు కానీ ప్రెజెంటేషన్ అప్పుడు కానీ బాగుంటుంది. అలా వేసుకుంటాము. ఒక్కొక్క ఎగ్ సపరేట్గా వేసుకున్నట్లయితే 2 ఎగ్స్ సపరేట్గా సర్వ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. Just like that. దీన్ని సీజన్ చేసుకోవడం మీ ఇష్టం. చాలామంది ఆమ్లెట్కి సాల్ట్ అండ్ పెప్పర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటారు. ఎక్కువ వరకు యాడ్ చేసుకోరు కూడా, చాలామంది యాడ్ చేసుకోరు కూడా. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు కావాలనుకున్నట్లయితే కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా పెట్టుకోవచ్చు. పొటాటోస్ కుక్ అయిపోవడం, ఆమ్లెట్ రెడీ అయిపోవడం, ఈ రెండు అయిపోతే మనకి డిష్ రెడీ అయిపోయినట్లే. దీని మీద నుంచి కొద్దిగంత చీజ్ వేసుకోవచ్చు, దాంట్లో కూడా కొద్దిగా చీజ్ వేసుకోవచ్చు. అయిన తర్వాత పొటాటోస్ ఒక లేయర్ కింద పెట్టి పైనుంచి ఆమ్లెట్ పెట్టి ప్లేటింగ్ చేసుకున్నట్లయితే. కొంతమందికి హాఫ్ బాయిల్ నచ్చదు, అలా నచ్చకపోతే ఉల్టా చేసి కూడా కొద్దిగా ఉంచుకోవచ్చు. ఓకే, ఎగ్ రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగంత చీజ్ వేసుకోవచ్చు అన్నమాట. పెనం మీద ఉన్నప్పుడే కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కరుగుతుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ లైక్ దాట్. ఇంకో గుడ్డు కూడా వేస్తున్నా. ఇటు బంగాళదుంపలు కూడా కుక్ అయిపోయాయి కదా. దీనికి ఏంటంటే లాస్ట్లో ఈ పార్స్లీని కొద్దిగా ఫైన్ చాప్ చేసి గ్రీన్స్ స్ప్రింకిల్ చేసేసామంటే సరిపోతుంది. దానికోసం ఫైన్ చాప్ చేస్తున్నా పార్స్లీ. స్టవ్ కట్టేసుకున్నాం. ఇది కూడా రెడీ అయిపోతే దీన్ని కూడా తీసేసి. సో ఎలాగూ అయిపోయింది కాబట్టి చీజ్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పొటాటోని ఒక లేయర్ కింద పెట్టుకొని ఆ తర్వాత ఆమ్లెట్ని పై లేయర్ కింద పెట్టుకొని కొద్దిగా గార్నిష్ చేసి ప్రెజెంటేషన్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను. Time for tasting.
యమ్మీ, భలే ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసేయండి. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా ఫేవరెట్ ఫుడ్ అవుతుంది అనుకుంటా. పద్దాకు ఆమ్లెట్లు ఏం తింటాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా. అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా దీన్ని ఒక పని పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము ఒక చక్కటి స్ట్యూ టైప్ ప్రిపరేషన్ అనమాట. స్ట్యూ అంటే మనందరికీ తెలిసిందే కదా, వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రెడ్స్ ఇట్లాంటి వాటిలోకి హ్యాపీగా కాంబినేషన్గా వెళ్తుంది. లేదంటే సూప్ లాగా అలాగా కూడా తినేసాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ చికెన్ గులాష్. చికెన్ గులాష్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో, ఉల్లిపాయ, బోన్లెస్ చికెన్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, yellow bell pepper, chili flakes, carrot, కారప్పొడి, బటర్, నిమ్మకాయ, బంగాళదుంప, ఇంకా వెల్లుల్లి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు వంకలు చెప్పి దీన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదు. వెంటనే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఫాలో అవ్వండి. ఓకే, అదనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వెజిటబుల్ చాపింగ్ ఉంది. ఫస్ట్ వెజిటబుల్ చాప్ చేసుకుందాము. ఆ తర్వాత పెనం మీద పెట్టి సాతే చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, యా, ఫస్ట్ వెల్లుల్లి చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా ఫైన్ చాప్ చేసుకుంటున్నాను. ఫైన్ చాప్ కాదు, నేనే ఒక స్లోగన్ చెప్పాను, యూజువల్గా మన షోలో చెప్తూ ఉంటా, సూప్స్ అండ్ స్ట్యూస్, ఆనియన్స్ ఆర్ క్యూబ్స్. సో మనం ఇప్పుడు తయారు చేసుకుంటుంది కూడా ఒక స్ట్యూ ప్రిపరేషన్ లాగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం. ఓకే, and it's time to lighten the stove. స్టవ్ పెట్టేసుకున్నాం కదా, పెనం వేడవుతూ ఉంటుంది. ఈలోపు మిగిలిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్యారెట్. ఇది కూడా క్యూబ్స్ కట్ చేస్తున్నా. ఓకే, క్యారెట్ కూడా అయిపోయింది. చికెన్ కట్ చేసుకుందాం. చికెన్ కూడా క్యూబే. ఈ డిష్ ఏంటంటే ఏ మీట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీట్, వెజిటబుల్స్, ఇంకా పాప్రికా పౌడర్, ఈ కాంబినేషన్ని గులాష్ అంటారు. సో మీట్ కంపల్సరీ ఉండాలి. అది చికెన్ అయినా వాడుకోవచ్చు, లేదంటే మటన్ కానీ ఇంకేదైనా సరే. ఎక్కువ పోర్కు, బీఫ్ ఇట్లాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మనము చికెన్తో ఆపుకుందాం, లేదంటే మటన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బటర్తో పాటు కొద్దిగా ఆయిల్ కూడా పడుతుంది. ఆయిల్ కూడా పెడతాం. అలా వేడైన బటర్ అండ్ ఆయిల్లో గార్లిక్ వేస్తున్నాను.
వెల్లుల్లితో పాటు ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. అలా కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఇంకా బంగాళదుంప రెండు కూడా వేసుకోవచ్చు అనమాట. సో బంగాళదుంప కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నా. Done. కొద్దిగా వేడి కావాలి మనకు, సో పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తా. ఇందులో చికెన్ వేస్తున్నా. కొద్దిగా ఫ్రై అవని బంగాళదుంప వేసేద్దాము. ఈలోపు మనకు కావాల్సిన ఇంకొక 3 వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా క్యూబ్స్ లాగా చాప్ చేద్దాం. ఈ బెల్ పెప్పర్స్ మాత్రం లాస్ట్లో వేసుకుంటామండి, ఎందుకంటే బెల్ పెప్పర్స్ ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ కుక్ అయితే చాలు కాబట్టి లాస్ట్లో వేసి దించేసుకోవచ్చు. Now బంగాళదుంప వేస్తున్నా. రెడీయా? Now టొమాటో. టొమాటో సీడ్లెస్ బెటరు, సో సీడ్ తీసేస్తున్నాను. సీడ్ రిమూవ్ చేసిన టొమాటోస్ వేస్తున్నాను ఇందులో. అండ్ ఫైనలీ బెల్ పెప్పర్స్. ఇందులోనే గ్రీన్, రెడ్, ఎల్లో అన్నీ ఉన్నాయి. అన్ని బెల్ పెప్పర్స్ వేసేసుకున్నాము. కొద్దిగా సాతే అయిన తర్వాత సీజనింగ్ చేసుకొని వాటర్ వేయాలి. Now time for seasoning. Chilli flakes and paprika powder, కారపొడి. దాంతో పాటు ఉప్పు వేసి కొద్దిగా సాతే చేద్దాం. కొద్దిగా సాతే అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ కొద్దిగా పిండేసుకుందాం. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాం. సో కుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీజనింగ్ చేసేసుకున్నాము, అంతా అయిపోయింది. ఆ బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసి ప్రజెంటేషన్లో చూద్దాం. వావ్,
అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.